హాయ్ అండి. వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. ఈ వీడియోలో పంచదార లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ తెలిస్తే ఈ లడ్డూ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డూ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ లడ్డూ చేయడానికి అరకిలో శనగపిండి తీసుకున్నానండి. ఏదైనా మంచి కంపెనీ శనగపిండి తీసుకోండి. లేదు మీకు వీలవుతుందంటే శనగపప్పు మిల్లాడించుకుని తెచ్చుకోండి. ఆ పప్పు కూడా చాలా బాగుంటుంది పిండి మిల్లాడిస్తే. ఇప్పుడు నేను అరకిలో శనగపిండితో లడ్డూ చేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిని గిన్నెలో వేసుకుని దీనికి సరిపడా వాటర్ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయొద్దండి. శనగపిండి మనకు కావాల్సిన థిక్నెస్ రావడం కోసం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేస్తే శనగపిండి అంతా పలసనైపోయి మన బూందీ సరిగా రాదు. లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే శనగపిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. నేను చూపించిన విధంగా శనగపిండి కలుపుకోండి. ఉండలేమీ లేకుండా ఈ వాటర్లో పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా జారుడుగా పిండి కలుపుకోవాలి. చూడండి నా చేతి మీద వేసుకుంటే ఎలా జారుతుందో ఈ థిక్నెస్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిలో చిటికెడంత వంట సోడా కలుపుకుంటే బూందీ గుల్లగా వస్తుంది. లడ్డూకి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను చిటికెడంత వంట సోడా మిక్స్ చేస్తున్నాను. పిండిలో సోడా వేసిన తర్వాత పిండి అంతా ఈ సోడా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కలిపే ముందే నేను ఆయిల్ కూడా వేడి చేసేస్తున్నాను. ముందుగా మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని పిండి కలుపుకుంటే పిండి కలిపే లోపు ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్న డ్రాప్ పిండి వేసి చూసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ పిండిలో ఒక చిన్న గిన్నె వేసుకుని ఈ గిన్నెతో పిండి తీసుకుని బూందీ చట్టంలో పోసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది మనం బూందీ దూసుకోవడానికి. నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. బూందీ సట్రంలోకి ఈ విధంగా పిండి తీసుకుని పోసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. సట్రంలో పిండి పోసిన తర్వాత ఆ పిండి పైన గిన్నెతో ఇలా అంటూ ఉంటే సట్రంలోంచి కిందకి ఈజీగా పిండి రాలుతూ ఉంటుంది. ఈ విధంగా బూందీ దూసుకున్న తర్వాత సట్రంలో మిగిలిన పిండిని పిండి కలుపుకున్న పిండిలో వేసేసుకుని సట్రాన్ని పక్కకి వంపుకోవాలండి. ఇలా పక్కకి వంపడం వలన సట్రంలో పిండి స్టక్ అవ్వకుండా ఉంటుంది. ఈ పంచదార లడ్డు కోసం బూందీ కలర్ ఎక్కువ రాకూడదండి. కలరు ఎక్కువ వచ్చేస్తే బూందీ బాగుండదనమాట, గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పి బూందీ దూసిన వెంటనే 2-3 మినిట్స్లో వేగిపోతుంది. వెంటనే తీసేసుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా తీసేస్తాను. ఈ విధంగా 2 వాయిలు బూందీ తీసిన తర్వాత ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం ఇవ్వాలండి. ఒక 2-3 మినిట్స్ మధ్య మధ్యలో ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడిగా ఉంటేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా సరే 2 వాయిల్కి ఒకసారి మధ్య మధ్యలో ఆయిల్ వేడెక్కనిచ్చి మళ్ళీ అప్పుడు బూందీ చేసుకుంటూ ఉండండి. ఆయిల్ వేడెక్కకుండా బూందీ వేస్తే బూందీ రౌండ్గా రాదండి. బూందీ రౌండ్గా లేకపోతే లడ్డూకి బాగోదు. వేడెక్కకుండా బూందీ వేసినప్పుడు ఆ బూందీ ఏమవుతుందంటే తప్పడగా ఉండిపోతాయి అన్నమాట, రౌండ్గా ఉబ్బకుండా. ఈ లడ్డూ చేయడానికి 3 చిట్కాలు ఉంటాయండి. ఫస్ట్ చిట్కా ఏంటంటే పిండి కలుపుకోవడం. రెండవ చిట్కా ఈ బూందీ దూసుకోవడం. బూందీ దూసేటప్పుడు ఆయిల్ ఎంత హీట్లో ఉండాలన్నది చూసుకొని మనం బూందీ దూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా లడ్డు మనకి కుదురుతుంది. మూడో చిట్కా వచ్చేసి పంచదార పాకం అన్నమాట. పంచదార పాకం పట్టినప్పుడు ఆ చిట్కా చెప్తాను. ఇప్పుడైతే ఇంకా బూందీ మొత్తం దూసేస్తాను. బూందీ చూడండి ఎంత బాగా వచ్చిందో, రౌండ్గా బాల్లో వచ్చినాయి కదండి, చాలా బాగా వచ్చింది. ఈ బూందీ తొందరగా వేగిపోతుంది. అందుకని చెప్పి గరిటతో వీటిని అటు ఇటు కదుపుతూ ఉంటే మొత్తం అంతా ఈక్వల్గా వేగుతాయి. బూందీ చేయడం అయిపోయిందండి. బూందీ అంతా ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకోవాలి. బూందీ చల్లారకూడదు అనమాట, చల్లారిపోతే పాకం పీల్చుకోదు. అందుకని దీనిపైన మూత పెట్టుకుని ఉంచుకోవాలి. బూందీ చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇంకా ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఇప్పుడు పాకం కోసం పంచదార తీసుకోవాలి. ఎన్ని గ్లాసుల శనగపిండి అయితే అన్ని గ్లాసుల పంచదార తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అనమాట అండి. శనగపిండికి పంచదార ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారలో సరిపడిన వాటర్ వేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా వాటర్ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట మనం పాకం మరగబెట్టుకునేటప్పుడు. అందుకని చెప్పి ఇలా పంచదార తడిసి వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఇందులో ఒక గరిటె వేసుకుని పంచదార అంతా వాటర్లో కలిసిలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలపడం వలన తొందరగా పంచదార కరిగి పాకం మనకు తొందరగా అయిపోతుంది.
పాకం మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి 10-12 ఇలాచి అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుని దీన్ని మిక్సీ చేసుకోవాలి. లడ్డూల్లోకి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీన్ని పౌడర్ కింద చేసుకుని లడ్డూల్లో మిక్స్ చేసి చేసుకుంటే చాలా బాగుంటాయి లడ్డూలు. ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పంచదార తీగ పాకం రావాలండి లడ్డూ కోసం. చూడండి ఇంకా తీగ పాకం రాలేదు. ఇంకా 2 మినిట్స్ ఉంచుతాను. ఈ లడ్డూ చేయడంలో ఇది 3వ చిట్కా అండి. చూడండి ఈ విధంగా తీగ పాకం రావాలన్నమాట. ఇలా 2 ఫింగర్స్తో ఈ విధంగా చూసుకోండి. ఇలా సాగుతూ ఉంటే ఇంకా పాకం వచ్చేసినట్టే. పాకం రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి బూందీని పాకంలో వేసి కలుపుకోవాలి. బూందీని పాకంలో వేసిన తర్వాత పాకంలోకి బూందీ మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోండి. ఈ పంచదార పాకంలో బూందీని బాగా మిక్స్ చేయడం వలన బూందీ పాకాన్ని పీల్చుకుని లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుందండి. మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే బూందీ పాకాన్ని పీల్చుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు లడ్డు మంచి టేస్ట్ రావడం కోసం డ్రై ఫ్రూట్స్ వేపించుకుని లడ్డూలో వేసుకోవాలండి. నేను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేపిస్తున్నాను. నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేపించి ఆ లడ్డూలో కలుపుతాను. లడ్డు తినేటప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. వీటిని దోరగా వేపించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేపించుకోవాలి. ఇవి వేపించేసిన తర్వాత ఇంకా బూందీని లడ్డూల కింద చుట్టేసుకోవచ్చండి. బూందీ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని లడ్డూల కింద చుట్టేస్తాను. ఈ బూందీ బాగా చల్లారిపోతే లడ్డు సరిగా రాదండి. అందుకు కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో ఇలా ఈ విధంగా బూందీ చేతిలోకి తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లడ్డు మనం తినేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లడ్డూలన్నీ చేసేస్తాను. ఇందులో ముందుగా ఇలాచీ పౌడర్ వేసి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసేసి ఇంకా లడ్డూలు చుట్టేస్తాను. ఈ బూందీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని చెప్పి సగం బూందీని ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టి ఉంచుకొని మిగతా సగం లడ్డూలు చుట్టుకున్న తర్వాత మిగతా సగం తీసుకుని చుట్టుకోవాలి. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో మనమే హ్యాపీగా ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి. ఇంట్లో ఫంక్షన్స్ అయినా పండగలైనా హ్యాపీగా లడ్డూలు ఎవరి సహాయం లేకుండా మనమే చేసుకోవచ్చు. ఈ లడ్డూ చేసేటప్పుడు నేను చెప్పిన 3 చిట్కాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చిట్కా పిండి కలపడం, రెండోది ఆయిల్ వేడెక్కడం, మూడోది పంచదార పాకం అనమాట. ఈ 3 చిట్కాలు మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీ ఇంట్లో మీరు లడ్డూ చేసుకోగలుగుతారండి. స్వీట్ అంటే ఇష్టం ఉన్నవారు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. 15 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి, పాడవదు. సంక్రాంతి పండగకి తప్పనిసరిగా ఈ లడ్డూ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.